Disciples were called Christians. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. Now what does it mean? దాని అర్థం ఏంటి? The word Christian appears only 3 times in the Bible. క్రైస్తవుడు అనే మాట బైబిల్లో 3 మార్లే కనబడుతుంది. But yet there is so much of Christianity all over the world. అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రైస్తవం కనబడతా ఉంది. How did we get this name Christian? ఈ పేరు క్రైస్తవుడు అనే మాట మనకి ఎలా When the వచ్చింది? apostles gathered in the upper room, అపోస్తలులు మేడగదిలో కూడుకున్నప్పుడు, as we find in Acts of the Apostles chapter 1:13 and 14, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 13-14 వచనంలో they did చూసినట్లుగా not discuss and ponder upon or shared among themselves by what name they should be known in this world. వారు ఈ లోకంలో ఎలాగ పిలువబడాలి అని ఒకరితో ఒకరు చర్చించుకోవట్లేదు. They did not have any name. వారికి ఏ పేరు లేదు. They were only obsessed to preach the gospel of the Lord. దేవుని సువార్తను బోధించాలని ఒకటే ఒక భారం కలిగి ఉన్నారు. They said that we are the eyewitnesses to the glory of God. వారన్నారు మహిమగల సువార్తకు మేము ప్రత్యక్ష సాక్షులం అని చెప్తూ That వచ్చారు. was the only burden to preach the gospel. అది సువార్త ప్రకటించడానికి ఒకటే ఒక భారం. As they followed Christ very seriously, వారు క్రీస్తుని ఎంతో తీవ్రంగా వెంబడించినప్పుడు, with much sacrifice, ఎంతో సమర్పణతో others, క్రైస్తవేతరులు, క్రైస్తవులు కాని వారు, మారుమనసు పొందని వారు, those who are outside the Christendom, they called disciples Christians. క్రైస్తవులు కానివారు, మారు మనసు పొందని వారు, అన్యులైన వారు, వాళ్ళు వీరిని క్రైస్తవులు అని పిలిచారు.